ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. లైవ్లో చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీకి స్పీకర్ వచ్చేశారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించడం మనం ఇప్పటిదాకా లైవ్లో చూసాం. ఇక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయ్యన్న పాత్రుడు. ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయలేదు. సో 3 ప్రతినిధులు ప్రతిపాదించారు. జనసేన నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్, తర్వాత తెలుగుదేశం నుంచి నారా లోకేష్, బీజేపీ నుంచి సత్యకుమార్లు ప్రతిపాదించారు. ఒకే ఒక్క పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్ అయ్యారు. వారిని అభినందనలకు తెలుపుతున్నారు సభ్యులు. మనం లైవ్లో చూస్తున్నాం.